Hi friends, now we are continue to Mimix software. Okay, ఈ మిమిక్ సాఫ్ట్వేర్ ఎందుకు యూస్ చేస్తామో, ఎలా ఉంటుంది 3D ప్రోటోటైపింగ్లో మనకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ ది ఫస్ట్ టైం డాక్టర్స్, nurses and technicians who have no previous experience with 3D modeling or 3D printing can create 3D anatomical models from MRI and CT scan images quickly and easily. వచ్చేసరికి ఏంటంటే, ఎవరైతే డాక్టర్స్, నర్సెస్, టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళకి ప్రీవియస్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే మనం ఈ 3D మోడలింగ్ అండ్ ప్రింటింగ్ ద్వారా ఎంఆర్ఐ స్కాను, తర్వాత వచ్చేసరికి ఏంటంటే సిటీ స్కాను, ఈ స్కాన్లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఈజీగా అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకోవడానికి మనకి ఒక ఎక్కువగా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, డెవలప్డ్ బై మెటీరియలైజ్ Create of Mimix, the leading medical imaging software for the rapid prototyping industry. ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఇండస్ట్రీలో మనకి మెడికల్కి సంబంధించిన ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి డైరెక్ట్గా ఎంఆర్ఐ తీయించుకోండి లేదా సిటీ స్కాన్ చేయించండి అని చెప్తూ ఉంటారు. వీటిల్లో వచ్చే ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ యొక్క ఇది వచ్చేసరికి మనకి మిమిక్స్ సాఫ్ట్వేర్ అనేది యూస్ చేస్తాం. బేసికల్గా వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లోనే మనకి ఇది అవుతూ ఉంది. సో ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మిమిక్స్ సాఫ్ట్వేర్ వల్ల మనకి మన బాడీ పార్ట్ లోపల ఏ పార్ట్ డ్యామేజ్ అయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మనకి ఈజీగా తెలియవచ్చు అనమాట. సో మిమిక్స్ ZTM వచ్చేసరికి ఏంటంటే is optimized for output on 3D systems, high definition 3D printers that produce full color models in only అవర్స్లోనే అంటే గంటల్లోనే మనం వచ్చేసరికి ఏంటంటే ఈ 3D ప్రింటర్స్ యొక్క కలర్ ప్రింట్స్ వచ్చేసరికి మనం తీసుకోవచ్చు అనమాట. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ ఇంక్రీజింగ్లీ రైలీ ఆన్ 3D anatomical models for pre-operative planning, specialist consultation, implant fit and design, patient counseling and medical education. సో ఫైనల్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, టోటల్గా ఇది వచ్చేసరికి ఏంటంటే మిమిక్స్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి మనకి 3D ప్రోటోటైపింగ్లో మనం ఎక్కువగా ఈ మెడికల్కి సంబంధించిన వీటి కోసం ఎక్కువగా ఇది యూస్ చేస్తామని క్లియర్గా తెలుస్తూ ఉంది మనకి. అయితే దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా మనకి 3D ప్రింటర్స్ అనేవి మనకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హెల్త్ కేర్ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే హెల్త్ కేర్, అలాగే వరల్డ్ వైడ్గా మనకి ఏంటంటే ఈ 3D అనటోమికల్ మీద ఈ హెల్త్ కేర్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం కూడా 3D ఈ ప్రోటోటైపింగ్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం. అలాగే ఆపరేటివ్ ప్లానింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్, ఇంప్లాంట్ ఫిట్ అండ్ డిజైన్, పేషెంట్ కౌన్సిలింగ్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్, టోటల్ ఇవన్నీ కూడా మనకేంటంటే ఇప్పుడు 3D ప్రింటింగ్ పైన మనకి ఆధారపడి వస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో వీటి యొక్క కీ ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. ద ఫస్ట్ వన్, సాఫ్ట్వేర్ విజార్డ్స్ గైడ్ యూజర్స్ విత్ నామినల్ ట్రైనింగ్ through the entire process. Software wizards guide users with నామినల్ ట్రైనింగ్ త్రూ ది ఎంటైర్ ప్రాసెస్. ఈ ఎంటైర్ ప్రాసెస్ మనకి జరగటం కోసం ఏంటంటే సాఫ్ట్వేర్ విజార్డ్స్ అనేది మనకి గైడ్గా ఉపయోగపడుతుంది. ఇంక్లూడ్స్ అండ్ ఎక్స్టెన్సివ్ హెల్ప్ ఫంక్షన్ అండ్ టెంప్లెట్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంప్లెట్స్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎలా ఫంక్షన్ చేయాలి ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ ఆటోమేట్స్ all steps needed to import MRI and CT scan files, select structures, conduct editing and masking and export data.
వచ్చేసరికి ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉందో ఆ ఎక్స్పోర్ట్ చేయడం కోసం, అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఫైల్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ ఇస్తారు. ఎంఆర్ఐ అంటే టోటల్ బాడీ స్కానింగ్. సిటీ స్కాన్కి వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే టోటల్గా బాడీ స్కాన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టోటల్ బాడీ స్కాన్ యొక్క ఫైల్స్ ఎలా ఉంటాయి, అలాగే మన బాడీ లోపల ఉండే స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఈ 3D ప్రింటర్ ద్వారా నవ్ హియర్ ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ ఫైల్స్ మనం వచ్చేసరికి ఏంటంటే ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా మనం 3D ప్రింటింగ్లో చూసుకోవచ్చు. ప్రాసెస్ ఇండస్ట్రీ స్టాండర్డ్ DICOM డేటా అండ్ అవుట్పుట్స్ ZPR ఫైల్స్ ఆప్టిమైజ్డ్ ఫర్ ప్రింటింగ్ ఆన్ 3D సిస్టమ్స్ Z ప్రింటర్స్. ఓకే, ఇవి వచ్చేసరికి ఏంటంటే ఫైల్స్ అనమాట. మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసే ఫైల్స్ ఇవి. స్టాండర్డ్ DICOM data and output ZPR files. Tight integration with Z-Edit software, enabling users to add color to highlight areas of interest. మనకి ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైతే వచ్చిందో ఆ ప్రాబ్లం చూపించడం కోసం మనకి ఏంటంటే కలర్స్ని హైలైట్ చేస్తుంది అనమాట. విత్ కలర్స్ తోటి మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర మనకి కలర్స్ అనేవి హైలైట్ అవుతాయి విత్ హెల్ప్ ఆఫ్ ఈ Z-Edited సాఫ్ట్వేర్ తోటి. ఓకే, సచ్ యాజ్ బోన్ ట్యూమర్. ఇక బోన్లో కనుక ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ట్యూమర్స్ మొత్తాన్ని మనకి హైలైట్ చేయడానికి మనకి ఆ సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతూ ఉంది. అండ్ annotation features that make it possible to label models with critical patient data and doctor comments. ఓకే, సో మొత్తం మీద అనోటేషన్ ఫీచర్స్, అలాగే మనకి పేషెంట్ యొక్క క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటి, ఆ డేటా అండ్ ది సేమ్ టైం డాక్టర్స్ యొక్క కామెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ 2D ఇమేజ్ డేటా అండ్ 3D ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ 2D ఇమేజ్ ఏదైతే ఇంతకుముందు మనకి 2D ఇమేజ్లో డేటా అనేది అవైలబుల్గా ఉండేది, దానికి ఇప్పుడు ఏంటంటే 3Dలో మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ అప్లికేషన్ అనేది యూస్ చేసేసి మనం దాన్ని టోటల్గా 3D ఆబ్జెక్ట్ టైప్లో మనం ఇప్పుడు అంతా కూడా చూస్తున్నాం. ఈ మిమిక్స్ సాఫ్ట్వేర్ allows you to process and edit your 2D image data, CT, MCT, MRI, etc. to construct 3D models with the almost accuracy, flexibility and user friendliness. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ మిమిక్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఈ ప్రాసెస్ 2D ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మనకి 2D ఇమేజ్ డేటా ఉంటుంది కదా, అది వచ్చేసరికి ఏంటంటే CT అంటే సిటీ స్కాన్, MCT స్కాన్, MRI ఇలా మనం ఏదైతే డేటా తీసుకుంటామో 2D స్కానింగ్ డేటా, 2D స్కానింగ్ డేటా ఎగ్జాక్ట్గా మనకి పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్గా 3D మోడల్లో మనకి ఆల్మోస్ట్ వచ్చేటట్టుగా మనకి ఈ యూజర్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ద పవర్ఫుల్ సెగ్మెంటేషన్ టూల్స్ allow you to segment your medical CT or MRI images. Okay, CT or MRI images. Take measurements and engineering directly on your 3D model. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకి ఏంటంటే అక్కడ అనోటేషన్ మీన్స్ ఏంటి, మనకి మెజర్మెంట్స్ అనమాట. ఈ మెజర్మెంట్స్లో వచ్చేసరికి ఏంటంటే టోటల్ సెగ్మెంటేషన్ టూల్స్ అలో యూ టు సెగ్మెంట్ యువర్ మెడికల్ CT or MRI ఇమేజెస్. ఓకే, and then using measurement, take measurements and engineering directly on your 3D model. From there you can export your 3D data to a wide range of output formats and engineering applications. టోటల్గా ఏంటంటే ఇదంతా కూడా మనకి ఏ డేటా అయితే మనం ఇచ్చామో మిమిక్స్లో అదంతా కూడా మనకి 3D మోడల్లో కన్వర్ట్ అయిపోయి విత్ ఇంజనీరింగ్ అప్లికేషన్లో డైరెక్ట్గా మనకి 3D మోడల్లో మనకి వచ్చేసరికి ఏంటంటే మనకి డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. సచ్ యాజ్ FEA అంటే ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. అనాలసిస్. ఓకే, ఇంజనీరింగ్ అనాలసిస్ అంటే మనకు తెలిసినవి ఏంటంటే FEA ఫైనైట్ ఎలిమెంట్ అనాలసిస్. ఓకే, అలాగే డిజైన్, సర్జికల్ సిమ్యులేషన్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మోర్. సో ఈ విధంగా మనం వచ్చేసరికి ఏంటంటే బేసికల్లీ ఉన్న ఇంజనీరింగ్ అప్లికేషన్స్ మొత్తాన్ని యూజ్ చేసి మెడికల్ సిస్టమ్స్లో మనం వచ్చేసరికి ఏంటంటే మన బాడీ లోపల ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి బయటకి వచ్చేటట్టుగా మనం వచ్చేసరికి ఏంటంటే ఈ మిమిక్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి 3D ప్రింటర్స్ తయారు చేయొచ్చు అనమాట. మిమిక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ మెటీరియలైజ్
total solution for advancing biomedical R&D. Mimics has been adapted by biomechanical process. టోటల్గా ఏంటంటే ఇది వచ్చేసరికి ఏంటంటే R&D. ఈ R&Dలో వచ్చేసరికి ఏంటంటే మిమిక్స్ వచ్చేసరికి మనకి బయోమెడికల్లో మనం దీన్ని వాడటం వల్ల మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే దీన్ని టోటల్గా మనం ఇక్కడ ది ప్రాసెస్ ఎంటైర్ ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తాన్ని మనం వచ్చేసరికి బయోమెకానికల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ మిమిక్స్ ఈజ్ including in biomedical, then we are converted into biomechanical process. Also నాన్ మెడికల్ ఇండస్ట్రీస్ అంటే అలాగే నాన్ మెడికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, లైక్ మెటీరియల్ సైన్స్ యూజ్ మిమిక్స్ ఇన్ ఇమేజ్ బేస్డ్ R&D. సో ఇవి ఓన్లీ మెడికల్లోనే ఉపయోగపడుతుందా ఈ సాఫ్ట్వేర్ అని అడిగితే అలా కాకుండా ఇవి మనకి ఏంటంటే కొన్ని నాన్ మెడికల్ ఇండస్ట్రీస్ లైక్ మెటీరియల్ సైన్స్ అనేవి ఉంటాయి. ఈ మెటీరియల్ సైన్స్లో మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ని కూడా మనం యూస్ చేసుకోవడానికి ఈ మిమిక్స్ సాఫ్ట్వేర్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది మిమిక్స్. మిమిక్స్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై బయోమెడికల్ ఇంజనీర్స్ అండ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ R&D పర్పస్ ఇన్ వేరియస్ మెడికల్ ఇండస్ట్రీస్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఈ మిమిక్ సాఫ్ట్వేర్ని వచ్చేసరికి ఏంటంటే బయోమెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు ఫర్ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇన్ ఇంజనీరింగ్ విత్ బయోమెడికల్ ఇంజనీర్స్ అండ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కొన్ని మెడికల్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కార్డియో వాక్యులర్, అలాగే కార్నియో మ్యాక్సిలో ఫాషియల్, ఆర్థోపెడిక్, pulmonology. సో దీస్ ఆల్ ఆర్ ఇన్ ఇండస్ట్రీస్ మెడికల్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద మిమిక్స్ సాఫ్ట్వేర్ని అడాప్ట్ చేసుకొని మనకి ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్తో మనకు వచ్చేసరికి ఏంటంటే అవుట్పుట్ని ఇస్తూ ఉన్నవి. దీస్ ఇండస్ట్రీస్ యూజెస్ patient specific 3D data to improve their implants and devices or to get a better understanding of biomechanical process. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దీస్ ఇండస్ట్రీస్ ఎందుకు ఉపయోగిస్తున్నాయి అంటే పేషెంట్ యొక్క స్పెసిఫిక్ 3D డేటా, అలాగే టు ఇంప్రూవ్ దేర్ ఇంప్లాంట్స్ అండ్ డివైస్ ఆర్ టు గెట్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బయోమెకానికల్ ప్రాసెస్. Also non-medical industries like material sciences use mimics in image-based R&D. Materialize Mimics is a platform to bridge stacked image data to a variety of different medical engineering applications. ఏదైతే ఉందో ఈ మిమిక్స్ అనేది, ఈ మెటీరియలైజ్ మిమిక్స్ అనేది మనకు ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటిది. అదొసరికి ఏంటంటే మెడికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అనేవి మనం ఇక్కడ మిమిక్ సాఫ్ట్వేర్ యూస్ చేసేసి మనం దీన్ని ఇంజనీరింగ్ అనేది మెడికల్లో మనం మిక్స్ చేస్తూ వస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 3D మెజర్మెంట్ అండ్ అనాలసిస్, అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, 3D సాలిడ్ వర్క్స్, ప్రోఈ ఎక్సెట్రా. అంటే మనం ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ మెకానికల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి కొన్ని ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాము, ఏవైతే మనం అనలైజ్ చేయాలో వాటి కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కస్టమైజ్డ్ ఇంప్లాంట్ డిజైన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి కస్టమైజ్డ్ ఇంప్లాంట్ డిజైన్. ఏదైతే కస్టమైజ్డ్ అంటే మనకి ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మొత్తాన్ని మనం సెట్ చేసుకోవడానికి. అలాగే ఫైనైట్ ఎలిమెంట్ అనాలసిస్, అబాకస్, యాన్సిస్ ఎక్సెట్రా. వి నో వెరీ వెల్ ఇన్ మెకానికల్ ఫైనైట్ ఎలిమెంట్ అనాలసిస్, అబాకస్, యాన్సిస్, దీస్ ఆల్ ఆర్ ఇన్ అనాలసిస్ సాఫ్ట్వేర్స్. ఓకే, ఈ అనాలసిస్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా యూస్ చేసేసి మనము ఈ మెడికల్లోనే కొత్త ఒరవడిని సృష్టించడం కోసం మనము దీన్ని మిమిక్స్ అనే సాఫ్ట్వేర్ని వాడుతూ ఉన్నాం అన్నమాట. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, EOS, స్టార్టాసిస్, 3D సిస్టమ్స్, జెడ్ కార్పొరేషన్, డైమెన్షన్స్, సబ్జెక్ట్ ఎక్సెట్రా. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్లో చాలా వరకు కొన్ని చూసాం మనం. వాటిల్లో కొన్ని అనమాట జెడ్ కార్పొరేషన్లో 3D ప్రింటింగ్ అనేది చేయొచ్చు. అలాగే EOS, స్టార్టాసిస్, 3D సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మిషన్స్ ఆఫ్ 3D ప్రోటోటైపింగ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సర్జికల్ సిమ్యులేషన్. ఫైనల్గా ఏంటంటే ఈ సర్జికల్ సిమ్యులేషన్స్లో కూడా మనకి ప్రస్తుతానికి ఈ మిమిక్స్ అనే సాఫ్ట్వేర్తో మనం యూస్ చేసేసి 3D ప్రింటింగ్ అనేది మనకి యూజ్ అవుతా ఉందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ we go for to know Weave Expert. Okay, Weave Expert we discuss in next class. Okay, thank you.